గాయస్ ఇది మనకి హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ కి సంబంధించి అఫీషియల్ వెబ్ పేజ్ ఇది. ఇక్కడ మీరు hindustancopper.com అని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేసినా ఈ విధంగా మీకు పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. వాళ్ళ అఫీషియల్ కెరీర్స్ పేజ్ నుంచి ఇక్కడ మీకు నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసి మరి అక్కడ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ రిక్రూట్మెంట్ కి అప్లై చేయడానికి 20 ఆగస్ట్ వరకు టైం అనేది ఉంది. ఈ యొక్క డేట్ లోపు మీరు ఈ యొక్క రిక్రూట్మెంట్ కి ఆన్లైన్ లో అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ చేసుకోవచ్చు. ఇదే వీడియోలో మీకు ఎండింగ్ లో అప్లికేషన్ పార్ట్ కూడా చెప్తాను. వీడియోని కంప్లీట్ గా చూడండి. ముందుగా యొక్క రిక్రూట్మెంట్ కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ నోటిఫికేషన్ కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఏ స్టేట్ కి చెందిన వాళ్ళైనా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇలా మీరు ఏ స్టేట్ కి చెందిన వాళ్ళైనా మేల్ అండ్ ఫిమేల్ అందరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. కేవలం మనము ఆన్లైన్ లో అప్లై చేస్తే సరిపోతుంది. ఆల్రెడీ మనకి ఆగస్ట్ 1 నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 20 ఆగస్ట్ వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులకి సంబంధించి షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ కి సంబంధించి మెరిట్ లిస్ట్ అనేది వెబ్సైట్ లో ఎప్పుడు పెడతారంటే ఇక్కడ మెరిట్ కి డేట్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఆగస్ట్ 28న మనకి వెబ్సైట్ లో ఎవరైతే అప్లై చేస్తారో అప్లై చేసినటువంటి అభ్యర్థులలో సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కి సంబంధించి షార్ట్ లిస్ట్ అనేది 28 ఆగస్ట్ రోజు మనకి వెబ్సైట్ లో అయితే పెట్టబోతున్నారు. కాబట్టి మనకి దాదాపుగా 30 డేస్ లోపు మీకు సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయితే చేస్తున్నారు. అప్లికేషన్ పెడితే సరిపోతుంది. షార్ట్ లిస్ట్ అన్నట్లయితే మాత్రం మీకు డెఫినెట్ గా రిక్రూట్మెంట్ కి మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి అయితే వెళ్లాల్సి ఉంటుంది. మనకి ఏదైతే పోస్టల్ శాఖకి సంబంధించి జీడీఎస్ రిక్రూట్మెంట్ అనేది ఎలా అయితే షార్ట్ లిస్ట్ చేస్తారో ఆ విధంగా మనకి ప్రాసెస్ అనేది ఉంటుంది. కాబట్టి సో మీకు గనక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డెఫినెట్ గా కంప్లీట్ డీటెయిల్స్ చూసేసి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎలాంటి ఫీజు కూడా లేదు, అందరు కూడా ఫ్రీగానే రిక్రూట్మెంట్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. అయితే ఇక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే టోటల్ గా మనకి 195 వేకెన్సీస్ అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో అన్ని క్యాస్ట్ల వరకు వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్ కేటగిరీలో ఉన్నాయి. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ ఇలా అన్ని క్యాస్ట్ల వరకు వేకెన్సీస్ అనేవి కేటాయించడం అయితే జరిగింది. ఇక్కడ మనకి ఏదైతే 10th క్లాస్ అర్హతతో అప్లై చేసుకోదగినటువంటి పోస్టులు ఆ పోస్టుల గురించి ముందుగా చూద్దాం. ఇక్కడ కేవలం మీ దగ్గర 10th సర్టిఫికేట్ ఉండి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుంటే, ఎలాంటి ఐటీ సర్టిఫికేట్ లేకుంటే ఇక్కడ మనకి ఏదైతే సీరియల్ నంబర్ 1 and 2 పోస్టులు వాటికి సంబంధించి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ట్రేడ్స్ మెయిన్ మేట్ మైన్స్ కి సంబంధించి 20 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే బ్లాస్టర్ మైన్స్ అని చెప్పేసి 21 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ పోస్టులకి ఎలాంటి ఐటీఎస్ సర్టిఫికేట్ లేకుండా కేవలం మీ దగ్గర అకాడమిక్ క్వాలిఫికేషన్ అయినటువంటి 10th సర్టిఫికేట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి టెక్నికల్ క్వాలిఫికేషన్ అనేది అవసరం లేదు. అలాగే మనకి ఈ నోటిఫికేషన్ లో 10th తో పాటు ఎవరైతే ఐటీఐ చేసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కూడా ఇందులో మనకి వేకెన్సీస్ అనేవి కేటాయించడం అయితే జరిగింది. ఇక్కడ మనకి సీరియల్ నంబర్ 3 నుంచి ఏదైతే మనకి ట్రేడ్లు మెన్షన్ చేశారో డీజిల్ మెకానిక్, ఫిట్టర్, టర్నర్, వెల్డర్, గ్యాస్ అండ్ ఎలక్ట్రీషియన్, డ్రాఫ్ట్స్మెన్ సివిల్, డ్రాఫ్ట్స్మెన్ మెకానికల్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కోపా ట్రేడ్, అలాగే సర్వేయర్ కి సంబంధించి ఏసీ అండ్ రిఫ్రిజిరేషన్ మెషిన్, మ్యాషన్, బిల్డింగ్ కన్స్ట్రక్టర్ కి సంబంధించి, అలాగే కార్పెంటర్, ప్లంబర్, హార్టికల్చర్ అసిస్టెంట్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్స్, సోలార్ టెక్నీషియన్స్ కి సంబంధించి ఇలా మనకి వివిధ ట్రేడ్ల వారీగా వేకెన్సీస్ అయితే రిక్రూట్మెంట్ చేస్తారు. ఐటీఐ క్యాండిడేట్స్ కి 1 year ట్రైనింగ్ అనేది ఉంటుంది. 10th క్లాస్ వాళ్ళకి బ్లాస్టర్ మైన్స్ కి సంబంధించి 2 years, మేట్ మైన్స్ కి సంబంధించి 3 years పాటు కూడా మీకు ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఈ పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి ఏదైతే మనకి ట్రైనింగ్ పీరియడ్ ఉంటుందో ఆ ట్రైనింగ్ పీరియడ్ లో కూడా మీకు మంత్లీ స్టైఫండ్ అనేది పే చేస్తారు. దాదాపుగా మనకి అప్రాక్సిమేట్లీ 12,000 వరకు మీరు స్టైఫండ్ అనేది పొందొచ్చు. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మీకు అమౌంట్ అనేది పే చేయడం జరుగుతుంది అని చెప్పేసి రిక్రూట్మెంట్ డీటెయిల్స్ లో అయితే మెన్షన్ చేస్తున్నారు. ఈ యొక్క నోటిఫికేషన్ కి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో మీకు ఎలాంటి ఎగ్జామినేషన్ అనేది ఉండదు, ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు. ఎవరైతే రిక్రూట్మెంట్ కి అప్లై చేస్తారో అప్లై చేసినటువంటి క్యాండిడేట్స్ లో మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ లో వచ్చినటువంటి మార్కులని ఆధారంగా చేసుకుని డైరెక్ట్ గా అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసేసి ఒక వేకెన్సీస్ కి ఎంపిక చేస్తారు. ఇక్కడ మనకి ఏదైతే 10th క్లాస్ అర్హతతో పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులకి కేవలం 10th మార్క్స్ ని మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. కాబట్టి 10th క్లాస్ లో కనుక మీకు మంచిగా మార్క్స్ ఉన్నట్లయితే డైరెక్ట్ గా రిక్రూట్మెంట్ కి ఎంపిక అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఎవరైతే పోస్టల్ జీడీఎస్ రిక్రూట్మెంట్ కి సంబంధించి అప్లై చేస్తారో అలాంటి క్యాండిడేట్స్ మీకు కొంచెం తక్కువ పర్సెంటేజ్ ఉన్నప్పటికీ కూడా ఈ రిక్రూట్మెంట్ కి మీరు ట్రై చేయొచ్చు. ఎలాంటి మనకి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు, జస్ట్ మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే సరిపోతుంది. ఇక నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏదైతే 10th క్లాస్ తో పాటు ఐటీఐ అర్హతతో పోస్ట్ ఉన్నాయో వాటికి వచ్చేసేమో మీ యొక్క 10th తో పాటు ఐటీఐ కి సంబంధించినటువంటి మార్క్స్ కి మెరిట్ ఆధారంగా తీసుకుని ఆ యొక్క వేకెన్సీస్ కి అయితే ఎంపిక చేస్తారు. ఎవరైతే
10th తో పాటు ఐటీఐ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఉన్నారు. మీకు 10th మార్క్స్ కి సంబంధించేమో 70% వెయిటేజ్ ఉంటుంది. ఐటీఐ మార్క్స్ కి సంబంధించేమో 30% వెయిటేజ్ అనేది తీసుకొని అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ని కూడా మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు మినిమం 18 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. జనరల్ కేటగిరీ అభ్యర్థులు అయితే 25 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళైతే 28 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే మాత్రం మనకి 31 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ లో అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. మీరు apprenticeshipindia.gov.in వెబ్సైట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు అక్కడ డైరెక్ట్ లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాను. మీకు 10th క్లాస్ అర్హతతో అప్లై చేసే పోస్టులకి సంబంధించి మీరు ఇక్కడ మేట్ అని చెప్పేసి మైన్స్ కి సంబంధించి పోస్టులకి అప్లై చేసుకోవాలనుకుంటే ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా పేజ్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు అప్లై ఫర్ దిస్ ఆపర్చునిటీ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా లాగిన్ అని చెప్పేసి అడుగుతుంది. ఫస్ట్ ఇందులో మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉంటుంది. సో ఫస్ట్ ఇక్కడ మీరు ఇందులో రిజిస్టర్ పైన ఇక్కడ కనిపిస్తుంది కదా, సో దీని మీద క్లిక్ చేసి ఫస్ట్ ఇందులో మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. సో చేసుకున్న తర్వాత లాగిన్ అయిన తర్వాత ఈ యొక్క ఏదైతే మనకి ఇప్పుడు ప్రెసెంట్ వేకెన్సీస్ ఉన్నాయో వీటికి అప్లై చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మనము ఈ ప్రాసెస్ అనేది చేసుకుని ఇక్కడ మనకి అప్లై ఫర్ దిస్ ఆపర్చునిటీ మీద క్లిక్ చేసి అప్లై చేయాలి. అలాగే మనము హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ కి సంబంధించినటువంటి వెబ్సైట్ నుంచి కూడా అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ మనము న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ లో మీ డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చేసి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో చేసుకున్న తర్వాత మీ ఇక్కడ రైట్ సైడ్ లో మీకు అక్కడ లాగిన్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో మన ఇక్కడ లాగిన్ అయ్యి ఈ రిక్రూట్మెంట్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీరు అప్లై చేయడానికి సంబంధించి కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అన్ని కూడా ఫస్ట్ చెక్ చేసుకుని అప్లై చేయండి. ఫస్ట్ ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇక ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ మీరు లాగిన్ అయిన తర్వాత మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది మనకి హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ నుంచి రిలీజ్ అయినటువంటి మలాజ్కాండ్ కాపర్ ప్రాజెక్ట్ కి సంబంధించి అప్రెంటిస్షిప్ పోస్టులని రిక్రూట్మెంట్ చేయడానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్. 10th క్లాస్ అలాగే 10th తో పాటు ఐటీఐ పాస్ ఉండి అప్రెంటిస్షిప్ కోసం ఎదురు చూసినటువంటి క్యాండిడేట్స్ యొక్క వేకెన్సీస్ కి అయితే అప్లై చేసుకుని మీకు ఎంపీ బాలాజీ మనకి ఏదైతే బాలాఘట్ డిస్టిక్ ఉందో అక్కడ మీకు పోస్టింగ్ అనేది ఇస్తారు. మనకు ఎక్కడైనా పర్వాలేదు అప్రెంటిస్షిప్ చేయాలని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్ గా ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకొని మీకు రైల్వే శాఖల్లో గానీ ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో గానీ ఇదే సంస్థల్లో గానీ మీకు పర్మనెంట్ జాబ్ కి నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీకు యూజ్ అవుతుంది. కాబట్టి సో డెఫినెట్ గా ట్రై చేయండి. ఎలాంటి ఎగ్జామినేషన్ లేదు, అప్లై చేయడానికి కూడా ఎలాంటి ఫీ అనేది లేదు. సో మీకు లింక్స్ అని కూడా డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ లో అయితే ఇస్తాను. ఏమైనా డౌట్ ఉంటే కూడా నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసే వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.